ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథం 7:8 ప్రకారం కార్యారంభం కంటే కార్యాంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి ఆరంభము అంతం గురించి, ఆరంభం కంటే అంతం ఎంతో ప్రాముఖ్యమైనదిగా ఉంటుంది. అందుకనే మన పితరుల యొక్క ఇశ్రాయేల్ యొక్క ఆరంభ జీవితమును తిరిగి అంతంలో కూడా ఏ విధంగా ఉంటున్నారు అని వారిని బట్టి మనం కూడా కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. ఈ సమయంలో గత దినాల నుంచి యెహెజ్కేలు గ్రంథంలో నుండి ఆయా స్థలాలు ఆయా విధాలుగా మనము ఈ మాటలు చూస్తూ ఉన్నాం. ఈ దినమున కూడా యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయంలో నుండి దేవుని దాసుడి యెహెజ్కేలు గారితో దేవుడు చూపుతున్నటువంటి యొక్క దర్శనమును గురించి మనం కొన్ని విషయాలను మనము చూద్దాం. ఎందుకంటే ఆ దినములలో దేవుని ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఈ దినములలో కూడా అదే విధంగా ఉన్నటువంటి దినాలలో ఉన్నాం. ఇందును బట్టి వారిని గురించి మనము తలంచి మనం ఏ విధంగా ఉంటున్నాము, ఏ విధంగా మనం జీవించాలా అనే విషయాన్ని మనము అవగాహనలోకి రావడం కొరకు ఈ మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయంలో దేవుని దాసుడి యొక్క యెహెజ్కేలు గారిని దేవుని యొక్క మందిరమును ఉన్నటువంటి స్థలంలో తీసుకొని పోయినాడు. దయచేసి గమనించండి, యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయం కానుండి చెరలో ఉన్నటువంటి యొక్క యూదులకు, ఇశ్రాయేలీక ప్రజలకు దేవుడు తెలియజేస్తున్నటువంటి యొక్క వర్తమానం అయితే ఇక్కడ 40 నుండి దేవుని యొక్క మందిరాన్ని గురించిన యొక్క విషయాలను, మందిరం యొక్క కొలతలు, మందిరం యొక్క విధానము, మందిరంలో జరిగేటువంటి యొక్క కార్యక్రమాలను గురించినటువంటి సత్యము రాయబడి ఉంది. కాబట్టి మందిరము అనగా ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం కొన్ని విషయాలు ఎదుగుతాం. 43వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలో 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేళ్ల మధ్యన నిత్యము నివసించదను. వారు ఇకను జారత్వం చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైనను తమ రాజులైనను నా పరిశుద్ధ నామను అపవిత్ర పరచక యుందురు. నాకును వారికి మధ్య గోడ మాత్రం ఉంచి. గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని దాసుని ద్వారా 6వ వచనంలో మందిరంలో నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనను. ఏమని? 7వ వచనము, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఇక్కడ నేను ఇశ్రాయేళ్ల మధ్యను నిత్యము నివసించుతాను. గమనించండి, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తము ఏమిటంటే తన ప్రజల మధ్యలో నిత్యము నివసించాలా అనేటువంటి యొక్క ఉద్దేశం కలిగినటువంటి వాడు. మొదటి సంధి కూడా దేవునికి ఉన్నటువంటి యొక్క కోరిక ఏంటంటే తన ప్రజలతో ఉండాలి. మొట్టమొదటిగా ఆదామవలతో కూడా దేవుడు వచ్చి మాట్లాడేవాడుగా, దేవుని దూతలు, వరదూతలు ఎన్నో ఉన్నా కూడా తాను వచ్చి దేవుని ప్రజల మధ్యలో ఉండాలనేటువంటి యొక్క ఆశ, కోరిక, మక్కువ దేవునికి ఉన్నట్లుగా మనము చూడగలం. అందుకొరకనే దేవుని బిడ్డలారా, దేవుడు మన మధ్యలో నివసించినట్లుగా ఏ విధంగా మనం జీవించాలా? నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో కూడా అంటాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. గమనించండి, దేవునికి ఏం కావాలంటే పరిశుద్ధ స్థలము కావాలి. నేను వారి మధ్యలో నివసించినట్లు, నేను వారిలో నివసించినట్టు, వారిలో అంటే దేవుడు మనలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ ఏమంటాడంటే 7వ వచనంలో, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలం, నా పాదపీఠం. ఇక్కడ నేను ఇశ్రాయేళ్ల మధ్య నిత్యము నివసించదను అంటాడు. అయితే దేవుడు నివసించాలని కోరిక. ఇప్పుడు ఏ విధంగా ఉన్నారు వారు? దేవుడు నివసించే విధంగా వారు ఉండవలసిన వారంగా ఉంటున్నారు. దేవునికి పరిశుద్ధమైనటువంటి యొక్క స్థలం అనేది అవసరం. ఇది మన హృదయాన్ని చూపిస్తుంది. ఈ గద్దె స్థలము
మన హృదయం చూపిస్తుంది. మన హృదయంలో దేవుడు ఉండే విధంగా మనము ఉన్నామా? మన హృదయం ఉందా? ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్నారు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని చూడలేడు. దేవుడు ఉండేటువంటి స్థలం ఎక్కడంటే ఆయన గొప్ప ఉన్నతమైన స్థలంలో ఉంటాడు. కానీ ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగి దేవుని బిడ్డలుగా జీవిస్తారో వారి మధ్యలో ఉంటాను అన్నాడు. అందుకొరకనే ఈ సమయంలో ఈ మాటను బట్టి దేవుడు మన మధ్యలో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకే నేను ఇక్కడ నివసిస్తానంటాడు. వారు ఇకను జారత్వం చేసి, గమనించండి 43వ అధ్యాయము 7వ వచనము, వారు ఇకను జారత్వం చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలములను కట్టి తామైను తమ రాజులైన నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచక యుందురు, నాకును వారికి మధ్య గోడ ఉంచి. గమనించండి, దేవుడు నివసించేటువంటి స్థలములో, దేవుని మందిరములో, దేవుని యొక్క పాదపీఠము దగ్గర జారత్వం చేసి తమ రాజుల కళేబరముల కట ఉన్నత స్థలములు కట్టినారంట. అంటే దేవుని మందిరములో, దేవుని పాదపీఠం దగ్గర, దేవుడు ఉండేటువంటి స్థలములో జారత్వము చేసి తమ రాజుల కళేబరములకు ఉన్నత స్థలాలు కట్టినారు. ఏ విధంగా ఉంటున్నాయి ఈ దినాలలో మందిరాలు? దేవుని మందిరములో, దేవుడు ఉండేటువంటి స్థలములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే జారత్వం చేసి రాజుల కళేబరములు. అంటే కళేబరములు అంటే చచ్చినటువంటి శవాలు. ఈ దినాలలో దేవుని మందిరంలో నివసించేటువంటి మనము, దేవుని సన్నిధిలో ఉండేటువంటి మనము బ్రతికినటువంటి వారముగా ఉన్నామా, లేక ఈ చచ్చినటువంటి కళేబరములను కలిగినటువంటి వారంగా ఉన్నామా? రాజులంట ఈ దినాలలో దేవుని బిడ్డలుగా దేవుని మందిరములలో, దేవుని యొక్క సందులో దేవుని పరిచర్య చేసేటువంటి మనము, దేవుని సంఘములో బాధ్యత వహించేట మనము ఎలాంటి వారంగా ఉన్నాం? ఎప్పుడు ఉంటాడు దేవుడు? ఎప్పుడు ఉంటాడు? అందుకనే 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నా గడప దగ్గర వారి స్థలములను గడపలను, నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములు కట్టి తాము చేసిన హేయ క్రియల చేత నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకై వారు హేతువులైరి గనుక నేను కోపావేశుడిని వారిని నాశనం చేస్తుంది. గమనించండి, ఎందుకు వారికి ఆ స్థితి పడిందంటే మధ్యలో గోడ కట్టినారంట. గోడ కట్టి దేవునికి వాళ్ళ గోడ కట్టుకొని ఏం చేసుకున్నారు? అక్కడ తామైన రాజులు పరిశుద్ధ నామాన్ని అపవిత్రపరిచినటువంటి సంగతి మనం చూస్తున్నాం. కాబట్టి అంతేకాదు ఏ క్రియలు చేసినారంట, దేవునికి అయిష్టమైన క్రియలు చేసి నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు వారు ఏతులైరు కనుక నేను కోపావేశుడిని వారిని నాశనం చేస్తాను. అందుకనే ప్రియులారా, దేవుని మందిరములో ఉండేటువంటి మనము, దేవుని సంఘములో బాధ్యత వహించేటువంటి మనము, దేవుని యొక్క పాదపీఠం దగ్గర ఉండేటువంటి మనం ఏ విధంగా ఉన్నాం? తమ జారత్వం చేసినటువంటి రాజుల యొక్క కళేబరములకు ఉన్నత స్థలం కట్టినారంట. అంతేకాదు, రాజుల యొక్క కళేబరాలు ఎక్కడ ఉన్నాయి అని అంటే దేవుని యొక్క మందిరములో, స్థలములో ఉన్నాయి. అంటే అర్థమైందంటే ఈ దినాలలో సచ్చినటువంటి జీవితంలో మందిరములో ఉండేటువంటి వారు, మందిరములో ప్రాముఖ్యత, మందిరంలో బాధ్యత వహించేటువంటి రాజులు అంట, రాజులు పరిపాలించేటువంటి వారు ఏ విధంగా ఉన్నారంటే ఆత్మీయ జీవితంలో చచ్చినటువంటి వారిగా ఉన్నారు. పేరు మాత్రం ఉంది కానీ మృతుడవే అని. ఏం చేసినారు వారంటే జారక్రియలంట, విగ్రహారాధన, దేవునికి అయిష్టమైనటువంటి దూషణ జీవితాలు జీవిస్తూ వచ్చినారు. అందుకనే దేవునికి కోపం వచ్చింది. 9వ వచనంలో, వారు జారత్వము మాని తమ రాజుల కళేబరములను నా యొద్ద నుండి దూరంగా కొనిపోయిన ఎడల వారి మధ్యన నేను ఎల్లప్పుడూ నివసించుదును. ఈ మాటను జ్ఞాపకం పెట్టుకుందాము. ఈ మాటలు వింటుంటే మా ప్రియులారా, మన హృదయంలో దేవుడు నివసించే స్థలం ఎక్కడంటే మన హృదయము. గత దినాలలో మనం చూసినాము, దేవునికి మనమే మందిరము, మన యొక్క హృదయమే ఆలయము, మందిరము. కాబట్టి పాదపీఠం, దేవునికి పాదపీఠము మన హృదయం. కాబట్టి మన హృదయంలో దేవునికి ప్రథమ స్థానం ఉందా, లేకుంటే సచ్చినటువంటి రాజులు అంట ఈ దినాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు హృదయంలో చాటు, నేను కేపా వాడినని, నేను అపోల్లో వాడినని, నేను ఈ రీతిగా ఉన్నటువంటి యొక్క పౌలు వాడనని, నేను క్రీస్తు వాడినని రకరకాల యొక్క రాజులు మన హృదయాలలో చిక్కినారు. మన హృదయాలలో వాళ్ళకి స్థానం ఉంది. వీళ్ళంతా ఆత్మీయ జీవితంలో చచ్చిపోయినటువంటి వారు కాదా?
కాబట్టి ఎవరికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? అందుకనే దేవుడు మన మధ్యలో మనలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆశపడుతున్నటువంటి యొక్క ఆశ నెరవేర్చాలంటే మన హృదయంలో ఉన్నటువంటి యొక్క జారత్వము మాని ఏం చేయాలంట? మన జీవితాల్లో దేవునికి ఏదైతే ఇష్టంగా ఉన్నదో దానిని మానాలి. తమ రాజుల కళేబరములను అంటే ఎవరినైతే మనము ప్రాధాన్యత ఇస్తున్నామో, లేక ఏ అలవాటుకు, ఏ పద్ధతులకు, ఏ ఆచారాలకు, ఏ మూఢనమ్మకాలకు, ఏ దేవునికి ఇష్టం ఏ చెడు పనికి మనము భారంగా చెడు పనికి మనము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో, ప్రాముఖ్యత ఇస్తున్నామో, అదే మనకు ముఖ్యమని అంటే రాజు అన్నమాట. రాజు అంతే, ఆయన చెప్పిందే మేము చేస్తామంటాం కదా. అందుకనే దేనికి దేవునికి ఇష్టమైన ఏ పాపానికి మనము ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇస్తున్నామో అది మృత కళేబరము, సచ్చినటువంటి శవం. అంతేకాదు, అదే విధంగా మనం అట్టనే పాపంలో జీవిస్తే మీ పాపముల చేతను మీ అపరాధులను చచ్చిన వారై ఉండగా అన్నాడు. అందుకనే మనం అలాంటి యొక్క జీవితంలో ఉంటే ప్రభు మనలో ఉండలేడు. దేవుడు ఉండాలంటే దేవునికి అనుకూలమైన రీతిలో మన హృదయము, మన జీవితము ఉండవలసింది. అందుకనే ఏమంటాడు? వారు జారత్వము మాని 9వ వచనంలో తమ రాజుల కళేబరములు నా యొద్ద నుండి దూరముగా తీసుకొని పోయిన ఎడల నేను వారి మధ్యలో నేను ఎల్లప్పుడూ ఉందునంటున్నాడు. దేవుడు ఉండడము మనకు ఎంత క్షేమము, మనకు, మన జీవితానికి, మన కుటుంబానికి, మన సంఘానికి, మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరం అండి, ఎంతో క్షేమకరము, ఎంతో ఆశీర్వాదకరం. అందుకొరకనే ఈ మాటలు వినేటువంటి మనము మన యొక్క దేవాలయములు అంటే మన హృదయంలో, ఇక్కడ మందిరములు అని ఉన్నాడు. మందిరం అంటే ఏంది? మనమే మందిరము. కాబట్టి మన మందిరంలో దేవుని కంటే దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నామో అది మనం ఎరిగుండి దేవుడు మన మధ్యలో ఉండాలని ఆశపడినట్లయితే ఇది తొలగిస్తాం. జారత్వం మాని రాజుల యొక్క కళేబరములు, సచ్చినటువంటి వారి యొక్క కళేబరములు అంటే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ విధానమును దూరంగా తీసేసుకుందాం. దేవుడు మన మధ్యలో ఉంటాడు. ఆయన మన మధ్యలో ఉంటే సమస్తము ఉన్నట్లే, దేవుని రాజ్యంలో మనం ఉన్నట్టు. కాబట్టి గమనించి ఈ మాటలను మనం వింటున్నటువంటి మనము, దేవుడు తన దాసుని ద్వారా చెప్తున్నటువంటి మాటలు ఎజ్కేలు గారి ద్వారా చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా చదువుకున్నాం. కాబట్టి మన హృదయంలో ఈ సచ్చినటువంటి కళేబరములు అంటే ఇంకా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏంటివనంటే ఇవన్నీ కూడా క్రియలకు చూపిస్తూ ఉంటాయి. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, ఏంటంటే నిర్జీవ క్రియలను విడిచి అని ఉంటుంది. 6వ అధ్యాయం హెబ్రీ పత్రిక 6 మొదటి నుంచి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసుకు. నిర్జీవ క్రియలు అంటే శవాలు, జీవము లేనటువంటి కార్యాలు, జీవము లేనటువంటి పద్ధతులు, ఆచారాలు, దేవునికి అయిష్టమైన. అందుకని విడిచి అని అంటాడు. అందుకని వాటిని ఏం చేయాలంటే దూరం చేసుకోవాలంట. దూరం చేసుకున్నట్లయితే మన హృదయం పవిత్రమవుతుంది. దేవుడు మనతో ఉంటాడు. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలన్నాడు. అది నిర్గమకాండము 25 మనం చదివినాం. అందుకనే ప్రభు మనలో ఉండాలని ఆశపడుతున్నారా? ఆ రాజులు లేక ఆ నిర్జీవమైనటువంటివి, ఆ కళేబరముల యొక్క సంబంధించిన అలవాట్లు, పద్ధతులు ఏమున్నాయో వాటిని తొలగించుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటకు లోబడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనము, మన సంఘము, మన కుటుంబము, మన ఆత్మీయ జీవితం మేలుంటుంది. కార్యారంభం కంటే కార్యాంతము మేలు. ఇంతవరకు అట్లాంటి చేసుకొచ్చినారు వీళ్ళు. దేవుడు వారికి అవకాశం ఇచ్చి మాట్లాడుతున్నారు. వారి ఆ మాటలు విని అనుసరిస్తే వారికి మేలు. అదేవిధంగా మనం కూడా ఇలాంటి వాటిని తొలగించుకొని ఏదైతే దేవునికి అయిష్టమైనది ఉందో అవి తొలగించుకుంటే ప్రభు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. మన జీవితాంతం వరకు నడిపించి ఆయన రాజ్యంలోనికి మనల్ని చేర్చుకునేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ మాటలు వింటే మనము ఏ విధంగా ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకొని ప్రభు కొరకు తీర్మానం కలిగి జీవిస్తాం. ప్రభు ఆ విధంగా మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించమని ఇచ్చినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.